నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు వాకింగ్ ట్రాక్లో ఒక అద్భుతం చూశానండి. ఆ అద్భుతాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండే విషయం ఏంటంటే, నాకు వయసు అయిపోయింది, నాకు 50 వచ్చాయి 40 వచ్చాయి కాబట్టి నేను రోడ్డు మీద నడలేను, లేకపోతే నేను వాకింగ్ చేయలేను, నేను చాలా బిజీగా ఉన్నాను అంటూ ఉంటారు. వయసు అనేది కేవలం ఒక ఫిగర్ మాత్రమే అని ఒక ఆయన నిరూపిస్తున్నారండి ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిళ్ళు ఉండొచ్చు, శారీరక ఒత్తిళ్ళు ఉండొచ్చు, శారీరక రుగ్మతలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి ఈ సారే సాక్ష్యం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పెద్ద ఆయన, సార్ మీ పేరండి? సూర్యప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారండి. ఈయన వయసు 75 సంవత్సరాలట. అంటే ఆయన స్కూల్ ఏజ్ నుంచి కంటిన్యూగా గ్రౌండ్కి ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే కంపల్సరీగా మార్నింగ్ ఫిట్నెస్ కంటూ ఒక టైం కేటాయించుకున్నారు. చూస్తున్నారు కదా ఆయన పర్సనాలిటీ. ముఖ్యంగా 75 సంవత్సరాలు సాధారణంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయే సుమారుగా 20 సంవత్సరాలు దాటిపోయింది. రిటైర్మెంట్ ఈ రోజుల్లో ఏమిలేండి, వాలంటీర్ని చెప్పి 50 సంవత్సరాలుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ రిటైర్మెంట్ అయిపోయినా అంటే సాధారణంగా ఇప్పుడు దాకా కష్టపడ్డాను అని చెప్పి ఇంటి ముందు కూర్చొని టీవీ ముందు కూర్చొని అంటే కాలక్షేపం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈయన ఈ రోజుకి కూడా అంటే మన బీచ్లో 10K రన్ కానీ 5K రన్ కానీ ఏం పెట్టినా కంపల్సరీగా ఏజ్తో నిమిత్తం లేకుండా పార్టిసిపేట్ చేస్తారు. సార్ యాక్చువల్ మీ ఆరోగ్య రాశి అంటే చెప్పండి మాకు ఈ రోజుల్లో. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఉంటుంది. అదేండి, ప్రత్యేకించి ఆరోగ్య రాశి అంటే మీరు డైట్ ఏం తీసుకుంటారండి? ఫుడ్ ఏ రకంగా తీసుకుంటారు? అందరిలో తీసుకుంటాం, కాబట్టి ఎగ్ మిల్క్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఫ్రూట్స్ ఎక్కువ వాడతారు. అది వెరీ గుడ్. అంటే కార్బోహైడ్రేట్ ఎగ్ కంపల్సరీ తీసుకోమంటున్నారు. అంటే ఏదేమంటే అంటే మన డైట్ ఏ రకంగా తిన్నామండి. మీరు ప్రతి చికెన్ తింటారో, ఎన్వి తింటారో, మాంసాహార శాకాహారంతో నిమిత్తం లేదు. ఏదేమైనట్టుగా ప్రతిరోజు వర్కౌట్ చేస్తే మాత్రం అంటే శరీరానికి కాస్త ఇల్లు వదిలి ఒక అరగంట అంటే ఏదో రకంగా మనకి గ్రౌండ్లోకి వచ్చి అంటే మీ అందుబాటులో ఉంటే షటిల్ కొట్టు, వాలీబాల్, లేకపోతే రోడ్డు మీద, లేకపోతే పార్కులు లాంటివి ఏదో రకంగా చేస్తే కనుక ఫిట్నెస్ అంటూ ఉంటుంది. అంటే వయసు పేరు చెప్పి దాక్కోవడం అనేది ఇకపై మానండి. మన పెద్ద సార్ మీరు ఇచ్చే సలహా ఏంటో చెప్పండి. అంటే ఈ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ నేటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం. డైలీ మార్నింగ్ లైట్గా ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఉండదు. అదండి, డాక్టర్ ఖర్చు పెట్టే విషయం ఏదో ఆ డబ్బులు అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళవసరం లేదు అంటున్నారు ఆయన. అంటే మార్నింగ్ కనీసం మినిమం ఒక అరగంట అయినా సరే ఎక్సర్సైజ్ రూపంలో ఖర్చు పెట్టమంటున్నారు. ఓకేనండి. సర్వేజన సుఖ్నోభవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఓ నమః శివాయ. నమో నారాయణ నమః.